వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి రోజు ఖమ్మం నుంచి అయితే ఒక రైతు వచ్చారు, యువ రైతు. స్టార్టింగే ఇప్పుడు డైరీ ఫామ్ స్టార్ట్అప్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి వచ్చారు. ఒక గేదె కొన్నాం మా దగ్గర వచ్చేసి. ఎంత కొన్నారు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ పేరు? శ్రవణ్ కుమార్. ఖమ్మం కరెక్టేనా? ఖమ్మం. ఖమ్మంలో ఎక్కడన్నా మీది? ఖమ్మంలో కూసుమంచి. అన్నా కూసుమంచి. ఓకే ఓకే. మా డైరీ ఫామ్ ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాను. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత? బాగుందన్న. ఇన్ని గేదెలు ఒకటేసారి ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్లో 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి కదా? అవునవును. ఇలా ఎక్కడైనా చూసారా మీరు? ఇక్కడ చూడలేదు. ఓకే. ఇట్లా పెట్టడం వల్ల రైతులకు లాభమా? లాభమే. ఒక్కొక్క డైరీ అంటే వేరే షెడ్లలో చూసినట్టయితే ఒక గేదె ఒక బ్రీడ్ అమ్ముతారు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ మన దగ్గర ఒక ఎట్ ఏ టైం ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. మంచిగా ఉందా ఇక్కడ? మంచిగా ఉంది. ఓకే. మీరు ఈ గేదె సెలెక్షన్ చేసుకున్నారు కదా, ఈ గేదె సెలెక్షన్ చేయడానికి ఎన్ని గేదెలు చూసారు ముందు? 3 గేదెలు చూసాం. 3 గేదెలలో ఈ ఒక్క గేదె తీసుకున్నారా? అవును అవును. ఓకే. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ గేదె? ఇది 12 లీటర్లు. 12 లీటర్. 6. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి? 2 డేస్ అవుతుంది. 2 డేస్లో అంటే 2 డేస్లో ఎన్ని పూటలు చూసుకున్నారు? 2 పూటలు చూసాము. 4 పూటలు చూసుకున్నాం. పొద్దున్న సాయంత్రం వింటారు కదా బ్రో? ఓకే. 4 పూటలు చూసుకున్నాం. 4 పూటలు చూసుకున్నారు. 4 పూటల్లో అదే రేంజ్లో వెళ్ళినాయి పాలు? అదే రేంజ్లో వెళ్ళాయి పాలు. ఓకే. మీరు 4 పూటలు చెక్ చేసి చూసుకున్నారా? చూసుకున్నాము. ఓకే. మీరు కూడా పిండి చూసారా లేకపోతే? పిండి చూసాము. ఓకే. ఇక్కడ ఇప్పుడు మజార్ బై గ్యారంటీ పరంగా ఏమైనా చెప్పారా? ఫీడ్ గురించి గ్యారంటీ గురించి ఏమైనా? గ్యారంటీ ఉంది బ్రో. 4 పూటలు వండుకున్నాను. ఓకే, సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఓకే. 4 పూటలు చూసుకున్నారు కాబట్టి మీకు గేదె నచ్చింది, తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు రేట్ ఏమైనా చెప్పగలరా? చెప్పగలుగుతాను. 1,50,000. 1,50,000 12 లీటర్. 12 లీటర్లు. ఓకే. ఎన్నో ఇది ఉంటుంది గేదెది? ఇది 2వ లాక్టివేషన్. 2వ లాక్టేషన్. ఓకే. ఇప్పుడు తీసుకెళ్తున్నారా? ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఓకే. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఉంటుంది బా? 10,000 ఉంటుంది. 10,000. ఓకే. మీ వెహికలా ఇక్కడ నుంచి మాట్లాడుకున్నారా? మా వెహికల్. మీ వెహికల్ అన్నా కానీ ఓన్ వెహికలా? ఓన్ వెహికల్ కాదు, బయట వెహికల్. 10,000 కిరాయి అవుతుందా అన్న? 10,000 కిరాయి. ఓకే. ఇప్పుడు ఈ 2 రోజులు మీరు స్టే చేశారు కదా ఇక్కడ మజా డైరీ ఫామ్లో? అవును. ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగున్నాయి. ఫుడ్ కానీ బెడ్ కానీ మంచిగా ఉంది. ఓకే. ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఉందా? ఇప్పుడు 2 డేస్ స్టే చేసిన తర్వాత గేదె వద్దన్నా సరే మన ఇబ్బంది పెట్టే చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా చూసారా? అలాంటి వాళ్ళని చూడలేదు. ఓకే. ఇప్పుడు మీ గేదె నచ్చకున్నా మీరు తీసుకోకున్నా అట్లాంటి ఇబ్బంది ఏమైనా పెడతారా అనుకున్నా? ఏం పెట్టలే. ఓకే. ఈ గేదె నచ్చింది కదా? నచ్చింది కాబట్టి ఈ డైరీ ఫామ్ ఫీల్డ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న? ఒక 5 ఇయర్స్. 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎన్ని గేదెలు ఉంటాయి మీ దగ్గర? 5 గేదెలు ఉంటాయి. 5 గేదెలు. ముందు ఏ బ్రీడ్ గేదెలు పెట్టారు? ఇంతకుముందు నాటు గేదెలు. ఇదే నా ఫస్ట్ టైం ఇప్పుడు బ్రీడ్? ఇప్పుడే స్టార్టింగ్ బ్రీడింగ్. నాటు గేదెలతో ముందు డైరీ ఫామ్ తెలియదు, అందుకే బ్రీడ్ గేదెలకి వచ్చారు ఇప్పుడు. సరే. ఓకే. ఈ గేదెలతో ఇప్పుడు ఖచ్చితంగా అయితే మన రోజు మీద 12 లీటర్ పాలు. ఇప్పుడు నాటు గేదెలతో ఎన్ని లీటర్లు వెళ్తాయి రోజు మీద? దానికి 3 లీటర్లు. రోజు పూటకు 3, 6 లీటర్లు అంతే.